గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో వచ్చేసి ఇది మన బెస్ట్ గేమ్ అనుకోవచ్చు. అంటే మనం ఆల్రెడీ గేమ్ కంప్లీట్ చేస్తాం, కానీ ఏదో అప్డేట్ వచ్చిందన్నారని చెప్పి ఓపెన్ చేస్తాను అన్నమాట గేమ్ని. వచ్చింది అనుకుంటున్నాను అప్డేట్, వచ్చింది అనుకుంటా. మనది ఎప్పుడు ఇదే కాబట్టి ఇదే పెడదాం. మన దగ్గర ఒక 36 మిలియన్ ఉంది. తొందరగా పైకి వెళ్దాం. వీడియో ఆఫ్ చేయి. ఓకే గైస్, పైకి వెళ్దాం. ఆల్రెడీ కనిపిస్తున్నాను దాంట్లో. నో అప్డేట్స్ గైస్. ఇది అప్డేట్ అయినట్టుంది. మళ్ళీ ఇదొకటి అప్డేట్ అయినట్టుంది అంతే. ఐ థింక్ సో. నాకు తెలిసి ఏ అప్డేట్ రాలేదు. కొద్దిగా కిలో అనుకోండి. మనకి టాప్అప్ అనమాట. ఫర్ us క్రియేటెడ్ ఫర్ us. ఓకే గైస్, లెట్స్ గో. ఇది చూడడానికి కూర్చొని ఆ వీడియోలను తీసుకుంటున్నాడు సిజర్ అని. లెట్స్ గో. వాయిస్ అని వస్తే పట్టించుకోకండి. వచ్చిన వాయిస్ సగం తీసేస్తా. Let's go. నాకు తెలిసి ఎటువంటి అప్డేట్ అయితే అవ్వలేదు. లిఫ్ట్ వాడచ్చు అంటారేమో, వాడదాం. కిందకు వచ్చింది కదా. అండ్ అక్కడ 15 మిలియన్ అయితే ఉంది మన బ్యాలెన్స్ కాకుండా. చేశారు కదా మన సెటప్ అనమాట. సెటప్ ఓకే. కొద్ది మనకి ఇలాంటి చేత్తోనే అవుతాయి. Robux. నేను బై చేసుకో. కొత్త కార్స్ వచ్చినాయి. నో అయ్యే ఓల్డ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. మనం రెవెల్టో కొనేసాం, ఇది కొనేసాం, ఇక్కడ కొన్నాం, ఇది కొన్నాం, ఇది కొన్నాం. ఓకే, ఇది కొనలేదు, కొత్తగా వచ్చింది అనుకుంటా. ఫిక్స్ లేదంటే మనం
ట్రై చేయలేదండి ఇది ట్రై చేయలేదు అనుకుంటా వెహికల్ని లెట్స్ గో గైస్ లేదు గైస్ లేదు ఇది కొత్తగా వచ్చింది వెహికల్ అర్థమైపోతుంది కొత్తగా వచ్చింది వెహికల్ స్పేస్ టు బ్రేక్ సీటు కెమెరా చేంజ్ E2 ఎగ్జిట్ L2 లాక్ ఫస్ట్ లాక్ చేద్దాం తర్వాత అన్లాక్ లాక్ మ్యాప్ ఏదో డిఫరెన్స్ వచ్చింది అనిపిస్తుంది నాకు లెట్స్ చెక్ వెయిట్ సెకండ్ 172 మిలియన్ ఎవరా 172 మిలియన్ ఎవరాడు చూడాలండి ఓకే బ్యాగ్ చూద్దామండి 172 million. Oh my god. Oh, it's Monday. Vivek ఎవడు బ్రో బ్రేక్ వేస్తున్నా హ్యాండ్ బ్రేక్ సారీ బ్రేక్ అయితే ఇదేనా ఓకే ఇది కాదు వివేక్ ఎవరు బ్రో అలా మనీ లెక్కలేనంత ఉన్నట్టుంది వివేక్ నా పట వివేక్ ఐ థింక్ నాట్ వివేక్ ఇతను అయ్యి ఉంటాడు ఇతను అయ్యి ఉండొచ్చు ఐ థింక్ ఎస్ ఈజ్ ద వివేక్ లెట్స్ గో బ్యాక్ అండ్ తను ఒకసారి పర్మిషన్ ఇవ్వండి ఇంటి లోనకి వెళ్దామా why he collecting that much of money what's wrong Vivek ki money increase అవుతుంది how shit దాని మీద కాలేసాం ఇట్స్ ఓకే బయటకు వెళ్దాం అనుకోకండి సడన్గా దొగ్గొచ్చింది వేరేసి అక్కడ కార్ తెచ్చుకుంది వన్ సెకండ్ ఇక్కడ ఏదో కనబడుతుంది రీబిట్స్ అంట చూద్దాం let's get into our vehicle first one second guys okay guys let's చూసారు కదా మనకు ఇప్పుడు 70 మిలియన్ ఉంది ఆడికి 200 మిలియన్ పెరుగుతూనే ఉందండి ఆడికి ఫాలోవర్స్ నాకన్నా తక్కువే బట్ ఐ కాంట్ అండర్స్టాండ్ మనీ మనకన్నా తక్కువ ప్లస్ అదే ఫాలోవర్స్ కూడా మనకన్నా తక్కువ బట్ తన రిబిట్స్ చూసుకుంటే మాత్రం 12 రిబిట్స్ ఉంది అంది 0 అది రిబిట్స్ అంటే ఏంటి తెలియాలి తెలుసుకుందాం లెట్స్ ట్రై ఫర్ రిబిట్స్ రిబిట్స్ అంటే ఏంటి దానివల్ల వాట్ ద యూజ్ ఆఫ్ ద రిబిట్స్ అంటే ఇదా లేదంటే ఐ డోంట్ నో అదే కాకుండా మనం కాదు కదా వీడియో తీసేది చాలామంది ఉన్నారు మనకు వీడియో తీసేవాళ్ళు ఇది 405 తగ్గుతున్నారా పెరుగుతున్నారా నెక్స్ట్
ఓకే చాలాసేపు ఆడుకున్నాం కాబట్టి లెట్స్ గివ్ చిల్ లైట్స్ ఓకే అక్కడ ఏదో ఏంటది ఏంటది ఓకే ద ఫేమస్ సర్వర్ మందనమాట మంది ఫేమస్ సర్వర్ వచ్చేసింది మనది ఫేమస్ సర్వర్ అంటే తను వెళ్ళిపోయాడా అండ్ మనకి రాదనుకోకండి మనకి మనీ వస్తుంది మనం వాడమన్నమాట వాడడానికి వెళ్ళినప్పుడు మనీ ఎందుకు ఇంకా ఓకే గైస్ ఈ వీడియో ఇంకా అవ్వలేదు బ్యాక్ వెళ్ళి వేరే దాంతో వేరేది స్టార్ట్ చేద్దాం అనమాట వేరే గేమ్ అంటే దీంట్లో ఇంకా ఏం చేయాల్సింది లేదు నాకు నేను కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్ళి అప్పుడు వచ్చేసాం let's leave that and we came for and మనం ఇక్కడ జాబ్ చేద్దాం అనమాట మన దగ్గర మైక్ ఎందుకు బఫర్ అవుతుంది ఇట్స్ ఓకే మనం ఇక్కడ మనకి ఈ కార్ ఉందన్నమాట చాలా తక్కువ కాస్ట్ కారు అండ్ ఇక్కడ చాలా పాత కార్ అయితే ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాబ్స్ అని ఉంటుంది అనమాట ఇక్కడ ఇదిగోండి దిస్ ఈజ్ ద జాబ్స్ ఇది కొడితే ఇక్కడ మనకి ఇన్ని జాబ్స్ ఉంటాయి కదా దాంట్లో మనం ఈ వర్క్ షాప్ అంటే ఇప్పుడున్న షోరూమ్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ కొడేద్దాం స్టార్ట్ కొడితే ఇదిగోండి వచ్చింది వయ్యాలి ఈవిడ వెనకాల ఫాలో అవ్వాలన్నమాట దీంట్లో పెద్ద పని ఏం చేయక్కర్లేదు మనం చెప్తా కదండి ముందు అడిగితే మనం మీకు చెప్తా నేను ఒక షోరూమ్ దగ్గర తీసుకెళ్తాను అనమాట కార్ ప్లేస్కి నేను అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం తేడా కొడితే మన పని అయిపోద్ది ఓకే నేను ఇంకో ఫోన్ తెచ్చుకోవాల్సింది కనీసం పెన్ పేపర్ అయినా తెచ్చుకోవాల్సింది అనవసరంగా ఇలా వచ్చేసాను అనమాట ఓకే 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 లెట్స్ గో మెల్లగా వెళ్తే ఇదిగోండి ఇదనమాట కార్ అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నాడు కదా మనకి ఇదైతే ఫోటో తీసుకోవాలి లేదంటే పోయిందే నేను ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే కెమెరాతో రికార్డ్ చేస్తున్నా ఒక నిమిషం కెమెరా ఆపితేనే ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్ ఇప్పుడు నేను దీన్ని ఫోటో అయితే తీస్తున్నా వితౌట్ క్యామ్ అనమాట అంటే వితౌట్ క్యామ్ అంటే వీడియో కొట్టాను ఇప్పుడు కొట్టాం కదా దీనికి ఓకే అని బటన్ కొట్టాలి నేను ఇది ఓపెన్ చేసుకుని కూర్చుంటా ఓకే అని బటన్ కొడితే తను మన వెనకాల ఫాలో అవుతుంది అనమాట చూడండి వెనకాల తిప్పుతాను చూస్తున్నారా తను మన వెనకాల వస్తుంది మనం సైలెంట్గా వెళ్ళిపోదాం సైలెంట్గా షోరూమ్కి వెళ్ళిపోతే మనకి తను కూడా మన వెనకాల రావాలి లేదంటే మనకి అవ్వదన్నమాట వర్క్ అవ్వాలంటే తను కూడా రావాలి మన వెనకాల అది కూడా తను వస్తుంది కదా కరెంట్ దానికన్నా మనం స్పీడ్గా వెళ్ళకూడదు దాంతోపాటు మనం కూడా వెళ్ళాలి మనకి దీనివల్ల మనీ కూడా వస్తుంది ఓకే ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడికి వచ్చి తను వచ్చింది అనుకోని ఇదిగోండి ఇలాగ వస్తుంది ఇలాగ వచ్చిన తర్వాత మోడల్ అయితే కొట్టండి మోడల్ మనకి ఇక్కడ ఏ మోడల్ ఇచ్చారో చూడండి 2013 అంటే ఫస్ట్ది అది కొట్టిన తర్వాత ట్రిమ్ ఇది కొట్టండి ట్రిమ్ అంటే రిమ్స్ అని ఉంది ఇక్కడ రిమ్స్ కాదు ట్రిమ్ వాట్ ట్రిమ్ 5 సీట్
అంటే తెలియదు, చూస్తున్నాను ఉండండి. అదే ట్రిమ్ తెలియదు. ట్రిమ్ అంటే ఏంటి? నేను ఆర్పెట్ 5 అవర్స్ ఇచ్చాడు. ఓకే ఓకే, అర్థమైంది. ఇది ట్రిమ్ కలర్ ఏమో మనది ఏంటి, ప్లాటినం గ్రే. ఎక్కడ ఉందో చూద్దాం. ప్లాటినం గ్రే ఇదిగోండి, ఇక్కడ ఉంది ప్లాటినం గ్రే. తర్వాత రిమ్స్ అన్నమాట. రిమ్స్ ఏమో S5 ఎస్ రిమ్స్ ఎస్ అన్నమాట. రిమ్స్ ఏమో ఆఫర్ ఇప్పుడు చూడండి, మనకి $950 అయితే వచ్చినాయి. $950 చెప్తున్నాం కదా, బిజినెస్ బాగుంటుంది. ఇది కొద్దిగా ఈజీ జాబ్ అంట, మీరు పెద్ద కష్టపడాల్సిన పని ఉండదు. ఈజీ జాబ్ ఇది, మళ్ళీ దాన్ని ఫాలో అవ్వాలి. ఫేస్ క్యామ్ రాదు ఇక్కడ నుంచి, ఎవరు అడగకండి ఫేస్ క్యామ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఫేస్ క్యామ్ రాదు. కానీ ఇది వెరీ మనకి నెక్స్ట్ వెహికల్ కూడా చూపించాల్సిన తనే అనమాట. అదిగోండి అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం ఫోటో తీసుకోవాలి. అది ఇదిగోండి. అంటే మీకు గుర్తుండదు అంటే ఫోటో అక్కర్లేదు, గుర్తుండదు నాకు కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తే మాత్రం ఫోటో తీసుకోండి. బికాజ్ ఫోటో తీసుకుంటే మనకు కొద్దిగా ఈజీ అవుద్ది అనమాట చెప్పడానికి. దానికి మనకు కొద్దిగా ఈజీ అవుద్ది కాబట్టి ఫోటో తీయండి. ఓకే, సారీ ఓకే. మనం మళ్ళీ అక్కడికి వెళ్దాం. దీనివల్ల మనకి ఈజీగా మనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది గైస్, కాబట్టి ఎవరు మిస్ చేసుకోకూడదు. ఇదే ఈజీ జాబ్ అనమాట. వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చారనుకోండి, ఈజీ జాబ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇంకా వెహికల్ ఇంకా మనం నచ్చినట్టు చేయడానికి. ప్రతి జాబ్ చేయాలి, లేదు ఒక జాబ్ అంటే కుదరదు అనమాట. ఓకే, వెహికల్ వచ్చేసి 2020 ఇది. ట్రిమ్ వచ్చేసి ఎస్ఎల్ నెక్స్ట్ వచ్చేసి కలర్ ఏమో 18 ఇన్ అంట. 18 Pro 5 18 Pro అంట. 18 ఇన్ అని పెట్టింది. స్పైస్ ఓపెన్ ఆరిమ్ ఎక్కడ కనపడటం లేదు. 18 ఇన్ క్రోమ్ అంట. 18 ఇన్ క్రోమ్ 18 ఇన్ క్రోమ్ అంటున్నాడు. దీంట్లో ఏ కలర్ అండ్ డార్క్ గ్రీన్ ఉంది, డార్క్ రీకనెక్ట్ ఏమైందో తెలీదు, సడన్గా నెట్వర్క్ ఇష్యూ అయితే వచ్చింది. ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ అయి ఉండొచ్చు. లేదు గైస్, నెట్వర్క్ బాగానే ఉంది. సేమ్ అలాగే చేయాలన్నమాట. మీకు ఈజీగా అయిపోద్ది గేమ్, అంటే ఈజీగా మనీ సంపాదించవచ్చు. ఇంకా ఈజీగా గేమ్ అయిపోవడం పక్కన పెడితే ఈజీగా మనీ సంపాదించవచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ. ఇప్పుడు గేమ్లో మనీ అంటే ఈజీగా సంపాదించవచ్చు. ఒక్క జాబ్ సెలెక్ట్ చేస్తే చాలు. ఓకే, నాకు పక్కన తెలియదు, నాకు తెలియదు, బట్ ఇక్కడ మళ్ళీ వచ్చాం అండ్ నేను మళ్ళీ సెర్చ్ చేస్తాను. ఈసారి పిక్చర్ మారే ఛాన్స్, వెహికల్ మారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ జాబ్ సెలెక్షన్ ఇది జాబ్. ఇదేం సెలెక్ట్ చేస్తానంటే ఇది కొద్దిగా ఈజీ జాబ్ అనమాట. పెద్ద కష్టపడాల్సిందే ఉండదు జాబ్లో. అది పడతానే
తీసుకెళ్తుంది కదా, ఇంక ఈజీ గైస్, ఇలాగే చేస్తూ ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు, బట్ ఈ బిజినెస్ ఓకే. మళ్ళీ సేమ్ వచ్చింది అనుకుంటా, ఐ థింక్ సో. నేను మళ్ళీ ఫోటో తీసుకుంటున్నా. ఓకే, ఫోటో తీసుకున్నాం. ఇంకా యాక్స్ ఓకే చేసేద్దాం. ఓకే చేసి మనం వెళ్దాం అనమాట షోరూమ్కి వెళ్ళిన తర్వాత మనం నాకు ఒక కలర్ తప్పించి మిగతా అన్ని బాగానే దొరుకుతున్నాయి, అదొకటి చూసుకుంటే చాలు అనమాట మనం. ఓకే, మనం వచ్చాను వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ నైస్ క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడికి వచ్చిన వెంటనే మనకి చూపిస్తుంది అన్నమాట. అండ్ మోడల్ వచ్చేసి ఇది ఉంది కదా, మేము వచ్చేసి ఎస్ఎల్ మళ్ళీ కలర్ క్రోమ్ కదా, 18 Pro 5 క్రోమ్ అట్లా మనకి ఓకే క్రోమ్ 5 డిఫరెంట్గా ఇచ్చేది కాకుండా ఓకే ఆఫ్ మళ్ళీ మనకి ప్రాఫిట్ ఇక్కడే జాబ్లో మనకి మనీ వస్తుంది. ఈ బిజినెస్ ఓకే ఏమనుకోకండి, ఆఫర్ అవుతుంది వాయిస్లోని దాంట్లోని గేమింగ్ కావాలంటే వస్తే ఏమనుకోకండి, ఎందుకంటే తప్పదు. వచ్చాడు ఇక్కడికి, నేను మళ్ళీ ఫోటో తీస్తున్నా. వాట్ అగైన్ సేమ్ వెహికల్ కానీ ఈసారి 6 రా, అది 6 అనుకుంటా. సారీ, అదరికి వెళ్దాం. అండ్ సెలెక్ట్ ఓకే బటన్. అండ్ దీనివల్ల మనం తొందరగా మళ్ళీ సంపాదించవచ్చు అనమాట. లెట్స్ గో. నైట్ అయిపోయింది కదా, మార్నింగ్ వరకు ఇలాగే చేస్తూ ఉంటే సరిపోతుంది. అండ్ మా టైం వచ్చేసి ఎంత అయిందో తెలియదు, చూద్దాం తర్వాత. మొబైల్ ఓపెన్ చేసి చూద్దాం లేదండి, ప్రస్తుతానికి అక్కర్లేదు మనకి. ఇప్పుడు టైం సెలెక్ట్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. ఓకే సేమ్ ఎస్ఎల్ డార్క్ స్టీల్ 5 స్పోక్ అంతే గైస్, ఆఫర్ చేసేద్దాం. ఆఫర్ అంతే. సేమ్ వెహికల్ మళ్ళీ అడిగితే నేనేం చేయను. ఇంకా ఆడు అత్తమని సేమ్ వెహికల్ అడుగుతున్నాడు, మనకి పెద్ద ప్రాబ్లం. ఆడు సేమ్ వెహికల్ అడుగుతున్నాడు, మన డబ్బులు ఎక్కువ లేదు అనుకుంటా. సో ఏమన్నది గైస్, సేమ్ మళ్ళీ ఓకే కొట్టేసి వచ్చాడు. అండ్ మన దగ్గర అలా పిక్చర్ ఉంది కాబట్టి అతను తీయక్కర్లేదు. లెట్స్ గో. ఎలాగైతే నేను థర్డ్ వెహికల్ అయితే తీసుకుంటాను. అందరికీ నచ్చే వెహికల్ అయితే తీసుకుందాం, థర్డ్ వెహికల్. అలాగని చెప్పి డబ్బులన్నీ వేస్ట్ చేయను అనుకోండి. థర్డ్ వెహికల్ వచ్చేసి అందరికీ నచ్చిందే తీసుకుంటాం. ఓకే వచ్చాడు. అండ్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే లెట్స్ ఆఫర్ టు హిమ్. ఓకే గైస్, 20,000 వచ్చినాయి గ్యాప్లో. అండ్ ఇది ఎడిట్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు టైం పట్టేస్తుంది, కాబట్టి ఎవరు ఏమనుకోకండి ప్లీజ్. అవును, వెనకాల ఇంకొక కార్ ఉంది కదా, నాకు డస్ట్ రైలు చూపిస్తున్నాడు ఏంటి? నేను డస్ట్ అంటాను, ఏమనుకోకండి. సేమ్ వెహికల్ సేమ్. ఓకే అండ్ మళ్ళీ ఓకే అయితే ప్రెస్ చేద్దాం. మనకి డబ్బులు లాస్ అయ్యే ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి లాస్ అనమాట మనీ. మన ఆల్రెడీ వాళ్ళు వేస్తున్నప్పుడు $950 ఈజీగా వస్తున్నాయి, నో ప్రాబ్లం, యూ కెన్ మేనేజ్. $950 ఈజీగా వస్తున్నప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. ఒక
ఒక $30,000 వచ్చినాయి అనుకోండి గ్యాప్లో, కొత్త వెహికల్ అయితే బై చేసుకోండి, కొత్త వెహికల్ బై చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ గో. మనకి ఇప్పుడు తినమాట, మనకి వెహికల్ చెప్పాడు. ఓకే, కొత్త వెహికల్ వచ్చింది. ఎంతసేపటి కొత్త వెహికల్ ఇచ్చాడు, ఎంతసేపటికి డబ్బులు వేస్ట్. మనం ఏం చేస్తాం, అది తన తప్పు. అది వాళ్ళ ఫాల్ట్ చేసి మనం ఏం చేయలేం, ఎందుకంటే నేను బాగానే ఉన్నాను, వాళ్ళ ఫాల్ట్కి వాళ్ళు చేసుకున్నారు, అది నేనేం చేయలేను దానికి. $8,000 ఈ గైస్, $8,000 అంటే చీప్ అనమాట, చీప్ వెహికల్. అంటే కీబోర్డ్ మౌస్ సడన్గా హ్యాండ్ ఇచ్చినది కాసేపు. ఓకే, ఓకే సెట్ చేసాం. ఇంకా సంథింగ్ హ్యాపెన్ ఇస్ వర్క్ అవట్లేదు నాకు కీబోర్డ్, అంటే కీబోర్డ్ కనెక్టర్ మౌల్ట్ పని చేయాలి. సంథింగ్ హ్యాపెన్స్ చేద్దాం అంటే మళ్ళీ రీసెట్ అయింది అనుకోండి, అదే ప్రాబ్లం చేతి చేయట్లా. ఇది వచ్చేసి ఎస్ఎల్ఆ ఏంటి ఏం చెప్పకుండా S25. ఓకే, కలర్ వచ్చేసి నైట్ బ్లూ మెటాలిక్ అంట. చూద్దాం, నైట్ బ్లూ మెటాలిక్ అంటున్నాడు. వేర్ ఈస్ ద నైట్ బ్లూ మెటాలిక్? ఓకే బ్రో, ప్లీజ్ సెలెక్ట్ దట్. ఓకే, రిమ్స్ వచ్చేసి ఎస్ఆర్ 5 రిమ్. ఎస్ అనుకోవాలి, 5 అనుకోవాలి. ఎస్ అనుకుంటున్నాను నేను. ఎస్ ఆఫ్. ఓకే గైస్, అండ్ ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తప్పకుండా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాయ్.